నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో వెల్లండ వద్ద అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని హసీపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగా బాలరాజు నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండటంతో ఇరు వర్గాలు గొడవపడే అవకాశం ఉంటుందనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా గువ్వల బాలరాజును అరెస్టు చేశారు. ఈ నెల 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అచ్చంపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలని దాడులు చేయాలని భౌతిక దాడులతో పాటు ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొందబెట్టాలి చంపాలి అని వారు ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావాలని మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో నేను నా సతీమణి ఒక దైవ కార్యక్రమానికి లింగాల మండలం అంబటిపల్లిలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్రమంగా మమ్మల్ని నన్ను నాతో పాటు నా సతీమణిని అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం గారిని అదేవిధంగా మా పార్టీ నాయకులను అందరినీ కూడా ఈరోజు ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి పోలీస్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గూండాలను రౌడీలను కట్టడి చేయలేక మేము నియంత్రించలేము, స్వయంగా అచ్చంపేట శాసనసభ్యుడే నా నాయకులు నా కార్యకర్తలు కంట్రోల్లో లేరు అని తానే రెచ్చగొట్టి ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని ముగించుకొని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి నేను వెళ్తున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ప్రస్తుత శాసనసభ్యుడు నా పైన రాళ్లతో దాడి చేసి తన గూండాలను రౌడీలను వెంట తెచ్చుకొని రాత్రి 10:30 గంటలకు నా పైన దాడి చేయడం జరిగింది. అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎన్నికల బహిరంగ సభకు వచ్చి బొందబెట్టండి అని పిలుపునియడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు తానే స్వయంగా అభ్యర్థిగా ఉన్నప్పుడు దాడికి పూనుకోవడం, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఓ డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమి పట్టనట్టుగా